10వ తరగతిలో 582 మార్కులు, పాలిసెట్ లో 634 ర్యాంకు సాధించి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న భవిత అనే విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండగా నిలిచారు. ఉన్నత చదువులకు అవసరమైన స్కూల్ సర్టిఫికెట్లకు ఇవ్వాల్సిన 60,000 ఫీజును చెల్లించడంతో పాటు విద్యార్థిని తక్షణ ఖర్చుల కోసం మరో 20,000 అందజేశారు. అలాగే భవిష్యత్తులో ఉన్నత చదువులకు అండగా ఉంటానని భరోసానిచ్చారు మంత్రి. బాగా చదువుకోవాలని భవితకు సూచించారు. బోడుపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి పాస్ అయి స్కూల్ టాపర్ గా నిలిచిన భవితకు స్కూల్ నుంచి సర్టిఫికెట్లు తీసుకునేందుకు కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉండడంతో అదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్టును చూసిన మంత్రి వెంకటరెడ్డి వెంటనే తన సిబ్బందికి విషయం చెప్పి విద్యార్థిని భవితను బంజారాహిల్స్ లోని తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడడంతో పాటు స్కూల్ ఫీజు చెల్లించారు. రావట్లేదు ఊర్లోనే ఉంటాం. వీళ్ళకి మన ఇంట్లోనే ఉంటాం, ఉండి చదువుకుంటుంటాము. ఫైనాన్షియల్ డిస్టర్బ్ అయిపోయింది. యాక్చువల్లీ అయితే 1,70,000 ఫీజు పే చేయమంటేనే స్కిప్ అవుట్ వచ్చారు. అలాగే నేనేం చేస్తాను యాక్చువల్లీ పే చేస్తాను. ఉంటే చదువుకోవాలి. ఎంత ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత 582 అంటే ఎంత పర్సెంట్ అన్నట్టు? 98%. 98% వచ్చిన పైన ఉండే కట్టరా? అయితే నుండి కట్టరా? 98% తెచ్చుకుందా? ఎంత ఇంటెలిజెన్స్ అవుతుంది ఇప్పుడు ఏంటి పెద్దగా అయిపోయింది కదా. 634 ర్యాంకు. ఇప్పుడు కాలేజ్ ఎక్కడ కాలేజ్ అది డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి సార్. వాళ్ళు ఎక్కడ అప్లై ఎక్కడ వస్తుంది? 634 రామదప్పులో అందులో వస్తుంది. కాలేజ్ తర్వాత జాబ్ ఏమో బెనిఫిట్ ఏదైనా డిప్లొమా తర్వాత చేస్తే దాంట్లో జాబ్ బీటెక్ బీటెక్ ఆటోమేటిక్ వచ్చి సీట్ ఇస్తారా? మళ్ళీ ఎగ్జామ్ అందులో తెలిసిన పన్నారా అని మా మదర్లో కూడా పన్నారా ఉంది. రిలేషన్ ఇస్తారు భువనగిరి మండలం. నేను ఏ ఊరు? సర్టిఫికేట్ ఇదేనా? ఒక మన నదులకు వదిలేది చెప్పేది. కానీ 50,000 పంపిస్తారని మంచి ఈరోజు మాటలు ఆమె మా చుట్టవేది. కానీ మంచిగా మీరు చెప్తుంది కదా సార్ మీ గురించి మాకని ఓకే మరి.